3 ఇయర్స్ కూడా అలా గడిచింది. అక్కడ సిస్టర్స్ ఉండేవాళ్ళు కదా, ఓకే. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అందరి కోసం కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు ప్రేయర్ చేసేవాళ్ళు. అందరూ బాగుండాలయ్యా అని అట్లా చేస్తే చాలా హ్యాపీగా అనిపించేది నాకు. అసలు అక్కడ అంతా కూడా ఈ అట్మాస్ఫియర్ కానీ ఆ ప్రేమ కానీ చాలా నచ్చేది నాకు. ఎప్పుడన్నా హెల్త్ బాగోలేకపోతే సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే చాలా ప్రేమగా పలకరించేవాళ్ళు వాళ్ళు. అదంతా కూడా దేవుని ప్రేమ కదా. సో ఇదంతా యేసుప్రభు వల్లే వచ్చింది వీళ్ళకని నేను బాగా అనుకునేదాన్ని. సో ఇదంతా ఈయన వల్ల జరుగుతుంది. సో అది 3 ఇయర్స్ బాగా నచ్చింది నాకు. ఇంటర్మీడియట్ చదివిన కాలేజ్ ఉంది కదా, అవునండి. అక్కడ మేడమ్స్ ఏమి కూడా అసలు అక్కడ క్రిస్టియన్స్ కాదు వాళ్ళు. అస్సలు చాలా రూడ్‌గా మాట్లాడేవాళ్ళు. మాట్లాడడం ఓకే. గూడా. అస్సలు ఓకే. ప్రేమ అనేది చూపిచ్చేవాళ్ళు గాదు. హ్మ్. మేమెప్పుడన్నా బాగోలేక పర్మిషన్‌కెళ్ళినా, మీరేమన్నా గాడిదలా, అమ్మాయిలు గాడిదలు అది ఇది అట్లా తిట్టేసేవాళ్ళు వాళ్ళు. ఓకే. అయన్నీ అమ్మాయిల కాలేజే అది గూడా. ఇంకా అది నాకు నచ్చేది గాదు. సో, ఇక్కడికొచ్చాక ఈ 3 ఇయర్స్ కూడా వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు సిస్టర్స్. తర్వాత పక్కన ఆర్‌సీఎం చర్చ్ ఉంది గదా, అక్కడ సిస్టర్స్ కూడా అంతే నాకు క్లోజ్‌గా ఉండేవాళ్ళు. పద్దాక వెళ్ళిపోయేదాన్ని. ఓకే. కాలేజ్ అవ్వగానే ఇంక అటే అనమాట పక్కనే కాబట్టి. మా నాన్నగారు ఎప్పుడైనా లేట్ అయింది ఏంటని అడిగితే, క్లాస్ ఉంది ఎక్స్‌ట్రా అని చెప్పేదాన్ని. చెప్పి కాసేపు అక్కడ కూర్చునేదాన్ని. 1 అవర్ అని ఎంతసేపు కూర్చున్నా కూర్చోవాలనిపించేది. ఎంత టైం ఉన్నా అక్కడే ఉండాలనిపించేది. కానీ ఇంట్లో ఊరుకోరు కదా, అందుకని మళ్ళీ త్వరగా రావాల్సొచ్చేది. ఎందుకో తెలీదు. యవ్వన కాలం కానీ దేవుడి మీద ప్రేమనమాట.